బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లేటెస్ట్గా ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు విగ్రహ పంచాయతీ పీక్స్కు చేరింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడలో ఆయన విగ్రహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని కొందరు మాట్లాడుతున్నారని, చేతనైతే ఆ విగ్రహాన్ని టచ్ చేయండి, అంతు చూస్తామంటూ కేటీఆర్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అధికారం పోయినా కొందరికి అహంకారం తగ్గడం లేదని మండిపడ్డారు. సచివాలయం ఎదుట కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఏనాడు విగ్రహం పెట్టాలనే ఆలోచన రాని వాళ్లకు తమను ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. వచ్చే డిసెంబర్ 9 లోపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడతామని కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విగ్రహాన్ని సెక్రటేరియట్ లోపలే పెడతామని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశాక ఏ రోజు తొలగిస్తారో చెబితే తాము కూడా వస్తామని విమర్శించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకోకముందే ఏమవుతుందో చూపిస్తామని హెచ్చరించారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, ఆయన విగ్రహం ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా ఇంకా కొన్ని పనులు మిగిలి ఉండడంతో వాయిదా వేసుకున్నామని తెలిపారు. రాజీవ్ గాంధీ విగ్రహం అమరవీరుల జ్యోతి పక్కన ఉండడం సముచితమన్నారు. అధికారం కోల్పోయేసరికి బీఆర్ఎస్ నేతలు విచక్షణ మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయితే అంతకుముందు తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా తప్పుపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దశాబ్ది ఉత్సవాల టైంలోనే సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని, ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావించడం తగదన్నారు. 4 ఏళ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామని, ఆ వెంటనే అక్కడి నుంచి కాంగ్రెస్ వాళ్లు కోరిన చోటుకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగిస్తామని ప్రకటించారు. ఆ ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే ఉండాలన్నారు. మాజీ సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించారని, ఎట్టి పరిస్థితుల్లో ఆయన విగ్రహ ఏర్పాటును ఒప్పుకునేది లేదన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఆందోళనలకు కూడా తాము సిద్ధమని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిన చోట రాజీవ్ విగ్రహం పెట్టాలనుకోవడం కాంగ్రెస్కు సంస్కారానికి నిదర్శనమన్నారు. ఇక హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా రాజీవ్ పేరును తొలగించి ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ మహనీయుడి పేరును పెడతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనరని, భారీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయరని, కనీసం అంబేద్కర్ జయంతి నాడు లైటింగ్ ఏర్పాటు చేయని కుసంస్కారి అని విమర్శించారు. ఇక రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరుగుతున్న దాడుల ఘటనలపై కాంగ్రెస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పందించిన పాపాన పోలేదన్నారు. పలు సందర్భాల్లో బీఆర్ఎస్ శ్రేణులు బాధితులకు అండగా నిలిచిన తర్వాత అధికార పక్షం స్పందించిందన్నారు. ఇలాంటి అరాచకాలపై మహిళా మంత్రిగా ఎప్పుడో స్పందించాల్సిన సీతక్కకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ప్రసంగం సమయంలో నోరు జారి తాను చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే క్షమాపణ చెప్పానని, ప్రపంచంలో ఏ సమస్యలు లేనట్లు తన మాటలపై కాంగ్రెస్ నేతలు రచ్చ చేయడం సరికాదన్నారు. ఇదిలా ఉంటే రాఖీ పండుగ నాడు సోదరి కవిత తమతో లేకపోవడం బాధాకరమని, ఇటువంటి సందర్భం ఒకటొస్తుందని ఎప్పుడూ అనుకోలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 155 రోజులుగా జైల్లో కవిత అనుభవిస్తున్న వేదనకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే రాజీవ్ గాంధీ, నీ స్థాయిని తగ్గించుకునే మాటలు మాట్లాడొద్దంటూ కేటీఆర్ను ఉద్దేశించి కామెంట్ చేశారు. విదేశాల్లో చదువుకున్న వ్యక్తికి ఇదేం బుద్ధి అంటూ వ్యాఖ్యానించిన ఆయన, మీ ప్రభుత్వం వచ్చాక ఏ విగ్రహం పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ రాజీవ్ విగ్రహం తొలగిస్తామని చెప్పడం సరికాదన్నారు. మరోసారి రాజీవ్ గాంధీ గురించి తక్కువ చేసి మాట్లాడితే కేటీఆర్కే అవమానమన్నారు. తాము కూడా మాట్లాడగలమని, కానీ దెబ్బకు దెబ్బ తమ విధానం కాదన్నారు. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా మరో టర్న్ తీసుకుంది. నిన్నటి వరకు నేతల జంపింగ్లు, అనర్హత వేటుపై ఢిల్లీ వరకు చేరి కాకరైపిన పాలిటిక్స్ ఇప్పుడు విగ్రహ ఏర్పాటు చుట్టూ తిరుగుతున్నాయి. చూడాలి మరి ఈ విగ్రహ వివాదం ఏ తీరానికి చేరుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.